ఈ పాలసీ తయారు చేయమని ప్రభుత్వం చెప్పిందా, మీరే ఇనిషియేట్ తీసుకున్నారా? ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. ఈ గ్రామానికి ఒక స్కూల్ ఉండాలనేది విద్యా హక్కు చట్టం చెప్తుంది. సో ఇప్పుడు ఆ చట్టం ప్రకారం ఈ స్కూల్స్ అన్ని పోతాయి కదా గ్రామాల్లో. ఈ పిచ్చి స్కూల్ క్లోజ్ కావాలని అంటారు. మీరు తీసుకున్నటువంటి రికమెండేషన్స్ కానీ, మీరు ప్రభుత్వానికి చెప్తున్నటువంటి నివేదికలు కానీ, ఇది ఆచరణలో అంత సాధ్యం అన్నటువంటి కొన్ని అనుమానాలు కనిపిస్తాయి. సాధ్యమేనంటే సాధ్యమే. నన్ను ముఖ్యమంత్రి ఏం చేయండి, సాధ్యం చేసి చూస్తా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి సో గ్రాడ్యువల్గా నన్ను తగ్గించుకుంటూ 6.4కి వచ్చాడు ఆ మహానుభావుడు. పాయింట్ రేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. యూనివర్సిటీలు మళ్ళీ ఒక రాజకీయ కేంద్రాలు అయితే అన్నటువంటి డౌట్ రాలేదు. ఇప్పుడు రాజకీయ కేంద్రాలు కావా? తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ రాజ్ న్యూస్లో సాయంత్రం 8 గంటలకు.